థర్డ్ పార్ట్ వీడియో సిక్స్త్ సైన్స్ ఎల్లో కలర్ బుక్ థర్డ్ పార్ట్ వీడియో సిక్స్త్ సైన్స్. ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో ఉంటాయి? స్టార్చ్, చక్కెర రూపంలో కార్బోహైడ్రేట్లు ఆహారంలో ఉంటాయి. ఆహారంలో పిండి పదార్థం ఉందని తెలుసుకోవడానికి చేసే పరీక్షలు. అయోడిన్ పరీక్ష. ఆహారంలో పిండి పదార్థం ఉందని తెలుసుకోవడానికి చేసే పరీక్ష అయోడిన్ పరీక్ష. ఆహార పదార్థంలో ప్రోటీన్ల కోసం చేసే పరీక్ష 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణం. ఆహార పదార్థంలో ప్రోటీన్ల కోసం చేసే పరీక్ష 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణం. పరీక్ష చేసిన తరువాత ఆహార పదార్థం ఏ రంగులో మారితే ప్రోటీన్లు ఉన్నట్లు తెలుస్తుంది? ఊదా రంగు. కొవ్వుల నిర్ధారణ కోసం చేసే పరీక్ష నూనె పూసిన కాగితం. శరీరానికి శక్తిని అందించేవి పిండి పదార్థాలు. శరీర పెరుగుదలకు మరమ్మతుల కోసం ఉపయోగపడేవి మాంసపు కృత్తులు. కొవ్వులు, పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని వేటిని అంటారు? ప్రోటీన్లు. శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని వేటిని అంటారు? ప్రోటీన్లు. విటమిన్లు ఏ, సి, డి, ఈ, కే, బి, బి కాంప్లెక్స్ సమూహానికి మరియు సి. ఏ, సి, డి, ఈ, కే మరియు బి కాంప్లెక్స్ సమూహం మరియు సి. విటమిన్ ఏ చర్మం, కళ్ళు. విటమిన్ ఏ అనేది చర్మం, కళ్ళు. బొప్పాయి, క్యారెట్, మామిడి తింటే విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. కమలా పండులో, టమాటాలో, జామ, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరిలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి అనేది ఎముకలు, దంతాలు, కాల్షియం. విటమిన్ డి అనేది తగ్గితే ఎముకలు, దంతాలు, కాల్షియము ఇవన్నీ కూడా పెలుసుగా ఉంటాయి. ఈ విటమిన్ డి అనేది చేపలు, కాలేయం, గుడ్లు, పాలు, సన్లైట్లో ఈ విటమిన్ డి అనేది ఎక్కువగా దొరుకుతుంది. సూర్యరశ్మి ద్వారా లభించు విటమిన్ డి. కార్బోహైడ్రేటు ఎక్కువగా ఉండే పదార్థం బియ్యం. పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంప, తాజా పండ్లు, కూరగాయలు. తృణధాన్యాలు అని వేటిని అంటారంటే పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కూరగాయలు. తెఫ్లా వంటకం దేనితో తయారు చేస్తారు? మిస్సి రోటీ, చిరుధాన్యాలు, పప్పులు. ఉడికించేటప్పుడు వేడి వలన నశించే విటమిన్ సి. కొవ్వు అధికంగా ఉండే ఆహారం తినడం వలన ఊబకాయం వస్తుంది. విటమిన్ ఏ లోపిస్తే దృష్టి లోపం వస్తుంది. చూపు మందగించటం, రేచీకటి. విటమిన్ ఏ లోపిస్తే దృష్టి లోపం వస్తుంది. చూపు మందగించడం, చీకటిలో కనిపించకపోవడం, చూపు కోల్పోవడం. విటమిన్ బి1 తగ్గితే బెరిబెరి వ్యాధి వస్తుంది. కండరాలు బలహీనత, పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం. విటమిన్ బి1 బెరిబెరి వ్యాధి వస్తుంది. కండరాలు బలహీనత పడి పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం. విటమిన్ సి మన బాడీలో తగ్గితే స్కర్వీ వ్యాధి వస్తుంది. పంటి చిగుళ్లలో రక్తస్రావం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. విటమిన్ సి గాయాలు మానడానికి కూడా ఉపయోగపడిద్ది. పంటి చిగుళ్లలో రక్తస్రావం, ఈ విటమిన్ సి లోపిస్తే ఇవన్నీ కూడా వస్తాయి. విటమిన్ సి లోపిస్తే ఏ వ్యాధి వస్తుంది? స్కర్వీ వ్యాధి వస్తుంది. ఇనుము, ఐరన్
లోపిస్తే మన బాడీలో రక్తహీనత వస్తుంది, నీరసంగా ఉంటుంది. విటమిన్ డి విటమిన్ డి లోపిస్తే రికెట్స్ వ్యాధి వస్తుంది. విటమిన్ బి1 బెరిబెరి. విటమిన్ డి రికెట్స్ ఎముకలు మృదువుగా అవ్వడం. అయోడిన్ లోపిస్తే గాయిటర్ అనేటువంటి వ్యాధి వస్తుంది. మెడలోని గ్రంథులు, పిల్లల్లో మానసిక వైకల్యం. అయోడిన్ లోపిస్తే గాయిటర్ వ్యాధి వస్తుంది. మెడలోని గ్రంథులు, పిల్లల్లో మానసిక వైకల్యం. విటమిన్ డి లోపిస్తే రికెట్స్ ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. కాల్షియం తగ్గితే ఎముకలు దంతక్షయం వస్తుంది. బలహీనమైన ఎముకలు దంతక్షయం. కాల్షియం తగ్గితే ఎముకలు దంతక్షయం వస్తుంది. అయోడిన్ గాయిటర్. విటమిన్ డి రికెట్స్. ఇనుము రక్తహీనత. విటమిన్ సి స్కర్వీ. విటమిన్ బి1 బెరిబెరి. విటమిన్ ఏ దృష్టిలోపం. లోహాలకు ఉదాహరణ ఇనుము, రాగి, అల్యూమినియం, బంగారం. సంపీడనం అనగా పరిమాణం చిన్నగా అవ్వడం. మెత్తని పదార్థాలు దూది, స్పాంజి. దృఢమైన పదార్థం సంపీడనం చెందించలేనిది ఇనుము. దృఢమైన పదార్థం సంపీడనం చెందించలేనిది ఇనుము. నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడం. కరిగే వాటిని నీటిలో కరిగే పదార్థాలు అంటారు. ఉప్పు, పంచదార. నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడం. ఉప్పు, పంచదార. నీటిలో కరిగించని మరియు ఎక్కువసేపు కలియబెట్టినప్పటికీ అదృశ్యం కాని వాటిని నీటిలో కరగని పదార్థాలు అంటారు. ఇసుక కరగదు. రంపపు పొట్టు కరగదు. అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకునేది నీరు. నీటిలో కరిగేవి వెనిగర్, నిమ్మరసం. కరగనివి ఆవ నూనె, కొబ్బరి నూనె, కిరోసిన్. నీటిలో కరిగేవి వెనిగర్, నిమ్మరసం. కరగనివి ఆవ నూనె, కొబ్బరి నూనె. పారదర్శక పదార్థాలు వస్తువు లేదా పదార్థాలు గుండా చూడగలిగే వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. గాజు, నీరు, గాలి, కొన్ని ప్లాస్టిక్లు. పారదర్శక పదార్థాలు వస్తువులు లేదా పదార్థాలు తమ గుండా చూడగలిగితే వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. చూడగలిగితే పారదర్శక పదార్థాలు. అపారదర్శక పదార్థాలు పదార్థం గుండా వస్తువును చూడలేనివి. చెక్క, అట్ట, లోహాలు చూడలేనివి. పాక్షిక పారదర్శక పదార్థాలు వస్తువులు చూడగలం కానీ స్పష్టంగా చూడలేము. నూనె పూసిన కాగితం. పాక్షిక పారదర్శక పదార్థాలు వస్తువులు చూడగలం కానీ స్పష్టంగా చూడలేము. నూనె పూసిన కాగితం. పొలాన్ని దుక్కి దున్నడం. వరి దశలు పొలాన్ని దుక్కి దున్నడం. చదును చేయడం రెండవ దశ. నాట్లు వేయడం మూడవ దశ. నాలుగవ దశ నీరు పెట్టడం. ఐదవ దశ ఎరువులు వేయడం. ఆరవ దశ సస్య రక్షణ. ఏడవ దశ పంట కోత. ఎనిమిదవ దశ నూర్చడం. తొమ్మిదవ దశ ఎగరపోయడం, తూర్పారబట్టడం. 7 పంట కోత, 8 నూర్చడం, 9 ఎగరవేయడం, తూర్పారబట్టడం, 10 నిల్వ చేయడం, 11 మర పట్టించడం. క్షేత్ర నీటి పారుదల. క్షేత్ర నీటి పారుదల అనగా వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. ఏ విధానం ద్వారా వర్షపాతం తగినంతగా లేనప్పుడు పొలానికి నీరు సరఫరా చేస్తారు? క్షేత్ర నీటి పారుదల. చాలు నీటి పారుదల. ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. చాళ్ళు తవ్వేది చాలు నీటి పారుదల. స్ప్రింక్లర్ల నీటి పారుదల. ఈ విధానంలో నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు. నియంత్రిత పద్ధతిలో పారుదల ఏమిటి? స్ప్రింక్లర్ల నీటి పారుదల. బిందు సేద్యం. నీటి గొట్టానికి చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్క వేళ్లకు చేరతాయి. బిందు సేద్యం. నీటి గొట్టానికి చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్క వేళ్లకు చేరతాయి. ధమనులు.
మంచి రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు తీసుకొని పోతాయి. అవి ఆక్సిజన్‌తో కూడిన మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందచేస్తాయి. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు తీసుకొని పోతాయి. అవి ఆక్సిజన్‌తో కూడిన మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందచేస్తాయి. పుపుస ధమనిలో మాత్రం చెడు రక్తం ఉంటుంది. సిరలు శరీర భాగాల నుండి గుండెకు చెడు రక్తాన్ని చేరవేరుస్తాయి. పుపుస సిరలో మాత్రం మంచి రక్తం ఉంటుంది. గుండెలో 4 గదులు ఉంటాయి. కర్ణికలు 2 చిన్న గదులు, జఠరికలు 2 పెద్ద గదులు. వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్పత్తి చేయటంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 62 మంది ప్రధాన వృత్తి వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం. ఈ వ్యవసాయంలో రైతులు పశువులు వ్యర్థాలు, వర్మీ కంపోస్ట్, నూనె చెక్క మరియు జీవ వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా ఉపయోగిస్తారు. దీనిని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. సేంద్రియ వ్యవసాయాన్ని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. అంటే ఏమీ ఖర్చు పెట్టకుండా ఉపయోగించేటువంటి వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీ చేస్తారు. వెట్టి చాకిరీ చేసే ప్రజలకు విముక్తి చేస్తారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తారు. వెట్టి చాకిరీ చేసే ప్రజలకు విముక్తి చేస్తారు. ఎవరు? ఎంఆర్ఓ మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం. గవర్నర్ విశ్వభూషణ్ హరి. వికాస నియమాలు. వికాసము నిరంతరమైనది, అవిచ్ఛిన్నమైనది. వికాసం అంటే పరిపక్వత మరియు అభ్యసనం వల్ల వ్యక్తి యొక్క ప్రవర్తనలో వయస్సులో పెరిగే కొద్దీ కనిపించే గుణాత్మకమైన మార్పు వికాసము. వికాసము నిరంతరమైనది, అవిచ్ఛిన్నమైనది. వికాసము F బ్రాకెట్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. వికాసం F బ్రాకెట్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఈ బిట్ ఇంపార్టెంట్. మానవ జననం జైగోట్తో ప్రారంభమవుతుంది. జైగోట్ నుండి పుట్టి మరణించేంత వరకు వికాసం నిరంతరంగా జరుగును. ఒక ప్రవాహంగా ఆగిపోకుండా సాగును. ఒక వ్యక్తి 90 ఏళ్ల వయసులో PhD చేయడం, నూతన సృష్టి చేయడం, నూతన ఆవిష్కరణ చేయడం అంటే నిరంతరంగా జరిగేది వికాసము. రెండవ నియమము. వికాసము నియమము 2 నిర్దిష్ట పోకడలను కలిగి ఉంటుంది. వికాసము 2 నిర్దిష్ట పోకడలను కలిగి ఉంటుంది. శారీరక వికాసం జరుగును. శిరోపాదాభిముఖ నియమము అంటే శిశువు శిరస్సు నుండి ప్రారంభమవుతుంది. శిశువు తలభాగం నుండి పాదాల వరకు అభిముఖంగా జరుగును. తల నిలపడం, మొండెం మీద కూర్చోవడం, కాసేపు నడవడం. శిరోపాదాభిముఖ నియమం. వికాసం 2 నిర్దిష్ట పోకడలను కలిగి ఉంటుంది. సమీప దూరస్థ నియమం. వికాసం అనేది దేహం మధ్య భాగాన ప్రారంభమై వెలుపలకు కొనసాగుతుంది. వికాసం అనేది పెద్ద కండరాల మీద పట్టు సాధించి చిన్న కండరాల మీద పట్టు సాధించవచ్చు. వికాసం అడ్డంగా సాగును. సమీప దూరస్థ నియమం అనేది వికాసం అనేది దేహం మధ్య భాగాన ప్రారంభమై వెలుపలకు కొనసాగును. శిరోపాదాభిముఖ నియమం శిశువు తలభాగం నుండి పాదాల వరకు అభిముఖంగా జరుగును. తల నిలపడం, మొండెం మీద కూర్చోవడం, కాసేపు నడవడం. సమీప దూరస్థ నియమం. వికాసం అనేది దేహం మధ్య భాగాన ప్రారంభమై వెలుపలకు కొనసాగుతుంది. వికాసం అనేది పెద్ద కండరాల మీద పట్టు సాధించి చిన్న కండరాల మీద పట్టు సాధించవచ్చు. వికాసం క్రమానుగత నియమము. ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వికాసం క్రమానుగత నియమం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. శిశువులో క్రమ పద్ధతిలో జరుగును. బోర్లా పడడం, పాకటం, కూర్చోవడం, నిలబడడం, నడవడం. వికాస క్రమానుగత నియమము క్రమ పద్ధతిలో జరుగును. జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది. స్పర్శ, రుచి, వాసన, వినికిడి, దృష్టి
ఒక ఉపాధ్యాయుడు ఒక పిల్లవానికి వృత్తాన్ని సర్కిల్ గీయమని నేర్పించాడు. తరువాత చతురస్రం గీయమని నేర్పించాడు. ఇలా వికాసం క్రమానుగతంగా జరుగును. ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది. బోర్లా పడడం, పాకడం, కూర్చోవడం, నిలబడడం అంటే వికాసం ఖచ్చితంగా, క్రమానుగతంగా జరుగుతుంది. చతురస్రాన్ని గీయడం నేర్పించిన తర్వాత దీర్ఘచతురస్రాన్ని గీశాడు. వికాసం ప్రాగుప్తీకరణ నియమము. వికాసం ప్రాగుప్తీకరించవచ్చు అంటే భవిష్యత్తులో జరిగేవి అంచనా వేయగలము. వయోజన దశలో ఎంత అంటే 13 ఏళ్ల పిల్లవాడికి ఎంత వయసులో ఉంటాడో ఇక్కడ 7, 8 సంవత్సరాల్లోనే చెప్పడం. వయోజన దశలో ఎంత ఎత్తు ఎదగగలడు అంచనా వేయడం. పూర్వ బాల్య దశలో శరీర నిర్మాణాన్ని బట్టి అంచనా వేయడం. స్థూలకాయత, లంబాకృతకాయత ఇవి ముందుగానే అంచనా వేయవచ్చు. వికాసం వైయక్తిక భేదాల నియమం. అంటే పావనిలో నాలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటుంది. వికాసం వైయక్తిక భేదాలు అనేవి ఉండును. అంటే ఒక పిల్లవానికి ఇంకో పిల్లవానికి మధ్య డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఒక పిల్లవాడు ఇద్దరు పుట్టిన కవలల్లోనే ఎక్కువ వ్యత్యాసాలు ఉండును. వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగును. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగును. వికాసం సంచిత నియమం. వికాసం సంచిత నియమం. వికాసం అన్ని దశలలో ఒకే రకంగా జరగదు. వికాసం అన్ని దశలలో ఒకే రకంగా జరగదు. ఇప్పుడు చిన్నప్పుడు ఒకలాగా, వయోజన దశలో ఒకలాగా, అన్ని దశల్లో ఒకలాగా జరగదు. వికాసం అనేది ఒక పరస్పర చర్య. వికాసం అనేది అనువంశికత, పరిసరాల యొక్క ఫలితము. వికాసం అనేది అనువంశికత, పరిసరాల యొక్క ఫలితము. వికాసం అనేది పరస్పర చర్య, అనువంశికత, పరిసరాల యొక్క ఫలితము. వికాసము పరస్పర సంబంధము. వికాసం ఏకీకృత మొత్తంగా జరుగును. శిశువు యొక్క వికాసం సమగ్ర అభివృద్ధి జరుగును. పరస్పర సంబంధం. వికాసం పరస్పర సంబంధము. శిశువు యొక్క వికాసం సమగ్ర అభివృద్ధి జరుగును. వికాసం సర్పిలంగా జరుగును, అరేఖీయంగా జరుగును, సర్పిలంగా జరుగును. ఇవి వికాస నియమాలు నాగేశ్వరరావు సార్ క్లాస్లో మంచిగా చెప్పారు. 6th క్లాస్ సోషల్ 11th చాప్టర్ భారతీయ సంస్కృతి. శస్త్రచికిత్సపై రాయబడిన గ్రంథం సుశ్రుత సంహిత. చరకుడు రచించింది చరక సంహిత. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 8వ షెడ్యూల్లో ఉంది. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 8వ షెడ్యూల్లో ఉంది. భారత అధికార భాషలు హిందీ, ఇంగ్లీషు. భారత అధికార భాషలు హిందీ, ఇంగ్లీష్లో ఉన్నవి. భారత అధికార భాషలు హిందీ, ఇంగ్లీషు. చిత్తూరు జిల్లాలో గల తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం శేషాచల కొండల్లో ఉంది. భారత అధికార భాషలు హిందీ, ఇంగ్లీషు. చిత్తూరు జిల్లాలో గల తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం శేషాచలం కొండల్లో ఉంది. జైన మతం 24 మంది తీర్థంకరులు. చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. జైన మతం 24 మంది తీర్థంకరులు. చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. జైన మత పవిత్ర గ్రంథాలు అంగాలు. జైన మత సిద్ధాంతాలు పంచవ్రతాలు. జైన మత పవిత్ర గ్రంథాలు అంగాలు. మనకు బైబిల్ ఎలానో అలా పవిత్ర గ్రంథం అంగాలు. జైన మత సిద్ధాంతాలు పంచవ్రతాలు. అహింస, అపరిగ్రహం, సత్యం, బ్రహ్మచర్యం. అహింస, అపరిగ్రహం, సత్యం, బ్రహ్మచర్యం పంచవ్రతాలు. ఇవి ఏ మతానివి? జైన మతానివి. జైన మతం పవిత్ర గ్రంథాలు అంగాలు. జైన మతం ఎంతమంది తీర్థంకరులు? 24 మంది తీర్థంకరులు. వీరిలో చివరివాడు వర్ధమాన మహావీరుడు. ఈ వర్ధమాన మహావీరుడు చివరివాడు వర్ధమాన మహావీరుడు.
12 సంవత్సరాలు సత్యాన్వేషణ చేసి జినుడయ్యాడు. వైశాలిలో జన్మించాడు. మానవమితి ప్రయోగశాల యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ వైయక్తిక భేదాలు రాసిన గ్రంథం గాల్టన్ అనువంశికవాది. ఈ గాల్టను హెరిడిటరీ జీనియస్ గ్రంథాన్ని రచించాడు. ఈ గాల్టన్ మానవమితి ప్రయోగశాలను స్థాపించారు. ఈ గాల్టన్ యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అనే గ్రంథాన్ని రాశాడు. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని కూడా రాశాడు. గాల్టన్ 2 గ్రంథాలు, యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ, హెరిడిటరీ జీనియస్. ఈయన అనువంశికతావాది. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. లుంబిని వనం, నేపాల్లో జన్మించాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. ఈ గౌతమ బుద్ధుడు లుంబిని వనం, నేపాల్లో జన్మించాడు. సిద్ధార్థుడు తన ప్రయాణంలో చూసినటువంటివి వరుస క్రమంలో రోగిని చూశాడు, తరువాత వృద్ధుణ్ణి చూశాడు, సన్యాసిని చూశాడు, మృతదేహాన్ని చూశాడు. ఫస్ట్ రోగిని చూస్తాడు, వృద్ధుణ్ణి చూస్తాడు, తర్వాత సన్యాసిని చూస్తాడు, మృతదేహాన్ని చూస్తాడు. రోగి, వృద్ధుడు, సన్యాసి, మృతదేహం. 6 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అయ్యింది. జ్ఞానోదయం అయిన చెట్టు బోధి వృక్షం. ఉత్తరప్రదేశ్ కుషీనగరంలో స్వర్గస్థుడయ్యాడు. ఉత్తరప్రదేశ్. గౌతమ బుద్ధుడు ఎక్కడ మరణించారు? ఉత్తరప్రదేశ్ కుషీనగరంలో స్వర్గస్థుడయ్యాడు. ఉత్తరప్రదేశ్ కుషీనగరం. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు త్రిపీటకాలు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు. గౌతమ బుద్ధుడు స్థాపించినటువంటి బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు త్రిపీటకాలు. గౌతమ బుద్ధుని బోధనలు ఆర్య సత్యాలు. గౌతమ బుద్ధుని బోధనలు ఆర్య సత్యాలు. జైన మతం పవిత్ర గ్రంథాలు అంగాలు. పవిత్ర బోధనలు అక్కడ పంచవ్రతాలు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు త్రిపీటకాలు. పీఠకం అంటే బౌద్ధ మతం. గౌతమ బుద్ధుని బోధనలు ఆర్య సత్యాలు. మధ్యప్రదేశ్లో గల సాంచీ స్తూపం బౌద్ధ స్మారకం 3వ శతాబ్దంలో అశోకుడు నిర్మించాడు. మధ్యప్రదేశ్లో గల సాంచీ స్తూపం బౌద్ధ స్మారకం 3వ శతాబ్దంలో అశోకుడు నిర్మించాడు. మధ్య మార్గం అష్టాంగ మార్గం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలిపాడు. గౌతమ బుద్ధుడు మధ్య మార్గం అష్టాంగ మార్గం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలిపాడు. మధ్యప్రదేశ్లో గల సాంచీ స్తూపం బౌద్ధ స్మారకం 3వ శతాబ్దంలో అశోకుడు నిర్మించాడు. అశోకుడు వేయించిన శాసనాలు బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. అశోకుడు వేయించిన శాసనాలు బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. అశోకుడు వాడినటువంటి భాష ప్రాకృతం. అశోకుడు అంటే అక్కడ ఉండేటువంటి భాష ప్రాకృత భాష. అశోకుడు వేయించిన శాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. ఆర్యభట్టీయం అనే పుస్తకాన్ని రాశారు. ఆర్యభట్టీయం అనే పుస్తకాన్ని రాశారు. చతుర్విధ పరుషాలు ధర్మం, అర్థం, కామం, మోక్షం. హిందూ పదం సింధు నుండి వచ్చింది. 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం. 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం. తెలుగులో అక్షరాలు 56, ఇంగ్లీష్లో 26. సిక్కు మత స్థాపకుడు గురునానక్. సిక్కు అనగా విద్యార్థి లేదా శిష్యుడు. సిక్కుల ఆలయం గురుద్వారా. పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్. పంజాబ్లోని అమృత్సర్ నగరంలో స్వర్ణ దేవాలయం ఉంది. సిక్కుల పుణ్యక్షేత్రం. పంజాబ్లోని అమృత్సర్ నగరంలో స్వర్ణ దేవాలయం ఉంది. సిక్కుల పుణ్యక్షేత్రం. ఇస్లాం మతం పవిత్ర గ్రంథం ఖురాన్. మక్కా మసీదు మధ్యలో సౌదీ అరేబియా ఉన్న భవనం కాబా. ముస్లింకు ప్రసిద్ధ నగరం మక్కా. ముస్లింలు ప్రసిద్ధ నగరం మక్కా. మక్కా సౌదీ అరేబియాలో ఉంది. ముస్లిం భక్తులు జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ తీర్థయాత్రకు మక్కాకు వెళ్ళాలి అని అనుకుంటారు. 6th క్లాస్ సోషల్. రాజ్యాలు మరియు
సామ్రాజ్యాలు. మౌర్య వంశ పాలన 322 నుండి 187. గుప్త వంశం పరిపాలన 319 నుండి 543. ఫస్ట్ మౌర్య వంశ పాలన. ఈ మౌర్య వంశ పాలన మౌర్యుల యొక్క రాజధాని పాటలీపుత్రం. మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని పాటలీపుత్రం. మౌర్య సామ్రాజ్యం యొక్క స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్తుడు కౌటిల్యుడి సహాయంతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. కౌటిల్యుడు ఇతని పేర్లను విష్ణుగుప్తుడు అంటారు, చాణక్యుడు అంటారు. కౌటిల్యుని 2 పేర్లు ఉన్నాయి, విష్ణుగుప్తుడు, చాణక్యుడు. ఈ కౌటిల్యుడు రాసినటువంటి గ్రంథం అర్థశాస్త్రము. కౌటిల్యుడు రాసినటువంటి గ్రంథం అర్థశాస్త్రము. విష్ణుగుప్తుడు అంటారు, చాణక్యుడు అంటారు. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి కౌటిల్యుడు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో ప్రధానమంత్రి ఎవరు? కౌటిల్యుడు. ఇతని పేర్లు ఏమిటి? విష్ణుగుప్తుడు, చాణక్యుడు. ఇతని గ్రంథం ఏమిటి? అర్థశాస్త్రము. మొగస్తనీస్. చంద్రగుప్త మౌర్యుని కొలువులలో మొగస్తనీస్ అనే గ్రీకు రాయబారి ఉండేటువంటి వాడు. మొగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుని కొలువులో మొగస్తనీస్ అనే గ్రీకు రాయబారి ఉండేటువంటి వాడు. ఇతను రాసిన పుస్తకం ఇండికా. ఇండికా ఎవరు రచించారు? మొగస్తనీస్. అర్థశాస్త్రం ఎవరిది? కౌటిల్యునిది. చంద్రగుప్తుని తరువాత రాజు బిందుసారుడు. చంద్రగుప్తుని తరువాత రాజు బిందుసారుడు. బిందుసారుని తరువాత మగధ రాజ్యానికి రాజు అశోకుడు. బిందుసారుని తరువాత మగధ రాజ్యానికి రాజు అశోకుడు. కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధం గెలిచి అశోకుడు ఇక యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కళింగ యుద్ధం తరువాత యుద్ధం చేయకూడదని అశోకుడు నిర్ణయించుకున్నాడు. 13వ నెంబర్ రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించాడు. ప్రాకృత భాష. లిపి బ్రాహ్మీ లిపి. ధర్మము అనే పదానికి ప్రాకృత భాషలో దమ్మము అని పిలుస్తారు. భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తును అశోకుని సార్నాథ్ శిలాస్తంభం నుండి తీసుకున్నారు. భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తును అశోకుని సార్నాథ్ శిలాస్తంభం నుండి తీసుకున్నారు. 1950 జనవరి 26 నుంచి దీనిని అధికారికంగా గుర్తించారు. 1950 జనవరి 26 నుండి దీనిని అధికారికంగా గుర్తించారు. భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తును అశోకుని సార్నాథ్ శిలాస్తంభం నుండి తీసుకున్నారు. ఇంతటితో ఈ ఎల్లో కలర్ బుక్ అయిపోయింది. ల్యాండ్స్కేప్ బుక్ పార్ట్ 3 ఈజ్ ఓవర్.